ఇప్పుడు పార్టీ పెడతామని చెప్పి మీరు అన్నారు. రిటైర్మెంట్ లైఫ్లో పార్టీ ఒకటే పెట్టి జనాల్లోకి వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నట్టున్నారు. రైట్. ఏంటి మీ ఐడియాలజీ ఏంటి? సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మనం ఇప్పుడు ఆచరిస్తున్నటువంటి విధానాలు, ఆర్థిక విధానాలు కానీ, సామాజిక విధానాలు కానీ, అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ కానీ, ఇవి మనల్ని ముందుకు తీసుకెళ్ళలేవు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడ ఉన్నట్లే స్టేటస్ కోయిస్ట్గానే ఉంచేస్తుంది. కాబట్టి ముందుకు వెళ్ళాలంటే చాలా తీవ్రమైన మార్పులతో, సాహసోపేతమైనటువంటి మార్పులతో సమాజం ముందుకెళ్తే తప్ప, విధానాల మార్పిడి జరిగితే తప్ప మనం అభివృద్ధి చెందలేము అనేది నా ఉద్దేశం. సో దాని మీద విస్తృతంగా ఒక పేపర్ అనండి, లేకపోతే దాని మీద ఒక ఫ్రేమ్వర్క్ అనండి, అది తయారు చేసే పనిలో ఉన్నాను. సో అది పూర్తి అయిన తర్వాత ప్రజల ముందు పెడతాను. ఇప్పుడు రెండు పార్టీలకి సమాన దూరం పాటిస్తున్నారు అయితే. ఎస్. అంటే తెలుగుదేశం పార్టీతో కొంచెం తక్కువ సమాన దూరం, వైసీపీతో కొంచెం ఎక్కువ సమాన దూరం అనుకోవాలి. ఇవన్నీ సబ్జెక్టివ్ కొలతలు కాబట్టి ఎగ్జాక్ట్గా కొలవలేము. ఇప్పటికీ ఉందా సార్ రిలేషను తెలుగుదేశం నాయకులతో కానీ? ఇప్పటికి మీతో మాట్లాడుతూ ఉంటారా? మాట్లాడుతుంటారండి. ఎప్పటి నుంచో ఉన్న రిలేషన్షిప్స్, ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. వైసీపీలో కూడా కొంతమంది మాట్లాడుతూనే ఉంటారు. పాత పరిచయాలు ఎక్కడికి పోతాయి? ఇప్పుడు ప్రభుత్వంలో ఏవైతే హామీలు ఇచ్చి పవర్లోకి వచ్చారో ఆ హామీల అమలు తీరు ఎలా ఉందనుకుంటున్నారు? కొన్ని చేశారు, కొన్ని చేయలేదు, కొన్ని చేయగలరో లేదో తెలియదు. వీ డోంట్ నో ఎట్. ఇంకా వాళ్ళకి టైం ఉంది కాబట్టి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి ఎన్ని చేశారు, ఎన్ని చేయలేదు, ఎందుకు చేయలేకపోతున్నారు అనేది. సో కొన్ని అయితే చేశారు కదా, పెన్షన్ పెంచడం కానివ్వండి, ఇలాంటివి చేశారు. సో ఇప్పుడు రాజకీయ శూన్యత ఉందా ఆంధ్రప్రదేశ్లో? రాజకీయ శూన్యత ఎప్పుడూ ఉంటుందండి. ఇట్ ఈజ్ నెవర్ కంప్లీట్ పిక్చర్. ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడేనే కాదు, మీరు చరిత్రలో ఎప్పుడు తీసుకున్నా కానీ రాజకీయ శూన్యత ఉంటుంది. ఆ శూన్యతను భర్తీ చేసేవాళ్ళు ఎవరు వస్తారు, దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నది ప్రశ్న. ఎవరు రానప్పుడు ఉన్న వాటిలోనే ఎంచుకోక తప్పదు ప్రజలకి. దట్ ఈస్ డెమోక్రసీ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, వైసీపీ, అలాగే జనసేన, బీజేపీ, కాంగ్రెస్ మొత్తం 5 పార్టీలు ఉన్నాయి. రైట్. ఇప్పుడు మీది 6వ పార్టీ. ఇంకా చాలా పార్టీలు సిపిఎం వదిలేశారు పాపం. కాదు, ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి. ప్రాధాన్యత క్రమంలో చెప్తున్నాను నేను. రైట్ రైట్. వాళ్ళకు వచ్చిన ఓట్ బ్యాంక్. రైట్ రైట్. మీ పార్టీ మరో పార్టీ కావచ్చు. దిర్ ఇస్ నో హార్మ్. డెమోక్రసీలో అన్ని విభిన్న అభిప్రాయాలు ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఒక్కొక్క అభిప్రాయానికి కొంతమంది ప్రజలు విలువిస్తారు, దాన్ని ఫాలో అవుతారు. మీ ఎజెండా కూడా జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఇంకొకసారి గద్దెనెక్కకుండా ఉండటానికి మీ పార్టీ ఎజెండా కూడా అలాగే ఉండబోతుందా? దట్ విల్ బి ద ఫస్ట్ మెయిన్ ఎజెండా. బట్ అది ఒక్కటే సరిపోదు కదా, యూ హ్యావ్ టు షో అన్ ఆల్టర్నేటివ్ ఆల్సో. సో ఇప్పుడు అది తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది కదా మరి? నాట్ నెసెసరీలీ. వీ డోంట్ నో. ఎలా చెప్తాం?